మొన్న చెన్నైలో చిన్న దేవిశ్రీ గారు అలా కామెంట్ యెస్. చేయటం ఏమనుకుంటారు సార్? రాబిన్ అయితే హుడ్ దట్స్ ఇక్కడ ఓకే. వెనకాల నితిన్ గారు. దట్స్ ఓకే. దట్స్ ఓకే. అయితే దానికి కూడా క్లారిటీ అండి. హ్మ్. దేవి గారు ఏమన్నారు? మా వాళ్ళకి బాగా లవ్ ఉంటది. దాంతో పాటు ఈ మధ్య కంప్లెయింట్స్ కూడా ఎక్కువైనాయి అన్నారు. సింపుల్‌గా అది. ఏముంది సార్ దాంట్లో తప్పు? మాకైతే అక్కడ తప్పేంగా అనిపియలా. తర్వాత మీరు ఇచ్చిన ఈ ఆర్టికల్స్ చూసి ఇది అదేదో బొబ్బిలి బుల్లో డైలాగ్‌లాగా తల్లికి, చెల్లికి అందరికి ఆ టైప్‌లో మేమంతా అండి. దాంట్లో అయితే ఎటువంటి ఇది లేదు. దేవి గారు ఉన్నంత సేపు మాతో సినిమాలు చేస్తారు. మేము ఉన్నంత సేపు ఆయనతో చేస్తాం. అదే సార్. దాంట్లో ఆ ఎటువంటి క్లారిటీ కోసమే అడిగాను. యాహ్! దట్స్ వాట్. థాంక్ యూ. నితిన్ థాంక్ గారు. హాయ్ అండి. దిస్ ఈజ్ రాణి. హాయ్ అండి. సో ఇక్కడ హాయ్. డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేశారు మీరు. శాంటా క్లాస్ ఒకటి అండ్ పంజాబీ క్యారెక్టర్ ఒకటి అండ్ అలాగే రాజేంద్ర ప్రసాద్ గారితో మీ కాంబో చాలా బాగుంది. శాంటా క్లాస్ లో కూడా చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నారు, చబ్బీగా కాకుండా. థ్యాంక్ యూ అండి. సో ఏ క్యారెక్టర్ కి ఎక్కువ హోంవర్క్ చేశారు, ఏది కష్టం అనిపించింది అండ్ ఏది చేసినప్పుడు మీరు బాగా ఎంజాయ్ చేశారు? ఆర్పి గారితో సీన్స్ అంటే ఆ క్యారెక్టర్, ఆ లుక్ అండ్ దానికి కావాల్సిన ఫిజిక్ దానికి కొంచెం కష్టం అనిపించింది. అండ్ సీన్స్ కూడా దాంతోనే ఎక్కువ ఉంటాయి నాకు, కామెడీ సీన్స్ అన్ని. ఆర్పి గారు అంటే అతని టైమింగ్ నేను మ్యాచ్ చేయాలి, అతను నేను అండ్ కిషోర్, సో మా ముగ్గురి టైమింగ్ మ్యాచ్ చేయాలి అక్కడ. సో యాక్టింగ్ పరంగా అక్కడ కొంచెం కష్టం అనిపించింది. అండ్ లుక్ పరంగా కూడా నాకు ఆ లుకే కొంచెం ఐ ఫీల్ లిటిల్ హార్డ్ టు మెయింటైన్ ద ఎంటైర్ లుక్ ఫర్ ఆల్మోస్ట్ 1 year. ఆ బట్టలు అనేది చాలా టైట్ బట్టలు ఇచ్చాడు నాకు, అన్ని బాడీ ఫిట్టెడ్ అమ్మాయికి ఇచ్చినట్టు ఇచ్చాడు నాకు. కాస్త తింటే పొట్టు వచ్చేది. సో తినకుండా అలాగే మెయింటైన్ చేసి ఉంటుంది.